రోగులకు వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ టీటీడీ భక్తుల వసతి గృహం విష్ణు నివాసంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం వేకువజామున నిర్వహించిన ఈ తనిఖీల్లో టీటీడీ ఈవో వెంట టీటీడీ అధికారులు, స్విమ్స్ అధికారులు ఉన్నారు. ముందుగా స్విమ్స్ ఆసుపత్రిలో టీటీడీ ఈవో, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. స్విమ్స్లోని వార్డుల్లో ఆయా షిఫ్ట్లలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను సూచిక బోర్డుల్లో తప్పనిసరిగా పొందుపరచాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి లోపల, బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజన సౌకర్యాలపై ఈవో రోగులను అడగగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్విమ్స్లోని అత్యవసర సేవల విభాగం, నెఫ్రాలజీ వార్డు, ఐసీయూ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, ఆర్ఐసీయూ తదితర వార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితర అధికారులు ఉన్నారు. అలాగే తిరుపతిలోని శ్రీవారి భక్తుల వసతి సముదాయమైన విష్ణు నివాసంలో భక్తులకు అందుతున్న వసతి సదుపాయాలు తదితర సౌకర్యాలను ఆదివారం వేకువజామున టీటీడీ ఈవో, జేఈఓ పరిశీలించారు. విష్ణు నివాసంలో గదుల కొరత కారణంగా హాలు, సెల్లార్లో ఉన్న భక్తులతో ఈవో మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనార్థం వచ్చామని, సర్వదర్శనం టోకెన్లు పూర్తయిన నేపథ్యంలో తిరుమలలోని క్యూలైన్ల ద్వారా వెళ్లి దర్శనం చేసుకునేందుకు వెళుతున్నామన్నారు. సోమవారం తిరుమలలోని క్యూలైన్లలోకి నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్న సమాచారం ఉందా అని ఈవో భక్తులను అడగగా, విష్ణు నివాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారంపై నిరంతరం ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. సోమవారం రోజున తిరుమల క్యూలైన్లోకి నేరుగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చనే సమాచారాన్ని భక్తులకు నిరంతరం చేరవేసేలా మైకుల ద్వారా ప్రకటనలు ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో చేపట్టిన ఈ తనిఖీల్లో టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.